శైలు గారు, మీరు హోటల్ మేనేజ్మెంట్ చేసి సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఏంటి రీజన్ అండి? హోటల్ మేనేజ్మెంట్ చేసి నాకు జాబ్ వచ్చిందండి. జాబ్ ఆఫర్ వచ్చి దుబాయ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ కోవిడ్ రావడం వల్ల నా డెస్టినీ ఇలా చేంజ్ అయిపోయింది. మూవీకి ఎంటర్ అయ్యాను అప్పుడే. మేడం, మీరు యాక్చువల్గా అంటే 30 years పృథ్వీ గారు కూతురు అయి ఉండి, అంటే మీకు సినిమా అవకాశాలు ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వస్తాయి. మీ ఇంట్లోనే స్టార్ ఉన్న మీరు డాడీని పెట్టుకొని కూడా అది మీరు హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి రీజన్ ఏంటి? సినిమా ఇండస్ట్రీలోకి రాకుండా ఎందుకు మీరు ఆ ఫీల్డ్ ఎంచుకున్నారు? అంటే అందరూ అడుగుతున్నారు ఈ క్వశ్చన్, పృథ్వీరాజ్ కూతురు మీకెందుకు ఇలా మీరే ఆడిషన్స్ చేసుకుంటే ఎందుకు వస్తున్నారు అనేసి. నా ఫుడ్ లాంగ్వేజ్లోనే చెప్తా అండి, బికాస్ నాకు హోటల్ మేనేజ్మెంట్ నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి. కొంచెం నిండా ఫుడ్ ఉండి ఇంకా ఏమన్నా పెడతారేమో, ఇంకా ఏమన్నా స్వీట్స్ పెడతారేమో అని చూసే అమ్మాయిని కాదండి. ఒక్క ముద్ద పచ్చడన్నం ఉన్న తృప్తిగా నా అన్నమే నేను తింటాను. నేను ఎవరో పెడతారని ఎక్స్పెక్ట్ చేయను. అండ్ మా నాన్నగారు పృథ్వీ గారు అని అంటే కూడా నేను చెయ్యను. పృథ్వీ గారు అమ్మాయి అని తీసుకుంటే కూడా నేను చెయ్యను. శ్రీలు కానీ నన్ను తీసుకోండి, నా యాక్టింగ్ చూడండి, నేను ఆడిషన్ ఇస్తాను, ఆడిషన్ మీకు నచ్చితేనే మీరు నన్ను పెట్టుకోండి. ఎందుకంటే ఒక సినిమా అనేది చాలా వందల మంది కష్టం ఉంటుందండి. ఆ కష్టంలో నేను కూడా కష్టపడాలనుకుంటాను. తెరచాపలో కూడా హీరోకి మీ నా వీడియో పంపుతాను, నా వీడియో నచ్చితేనే మీరు దీంట్లో అవకాశం అన్నారంట. అంత ప్యాషన్ ఎందుకండి మీకు? ఎందుకంటే అండి, నేను చేసే ఏ పని మీదనే ఇట్లనే ఉంటాను. ఇప్పుడు నేను ఒక వంట చేసినా కూడా గంట సేపు వంట అయినా కూడా నేను అక్కడే కూర్చుని అది బాగా వచ్చిందా లేదా, నేను చేసిన వంట 10 మందికి నచ్చుద్దా లేదా అనే ఆలోచనతోనే నేను వంట చేస్తాను. అలాంటిది ఒక యాక్టింగ్ చేస్తున్నా, నేను ఒక ప్రజల్లోకి వెళ్తున్నా, వాళ్ళకి నచ్చేటట్టు చేస్తేనే కదా వాళ్ళు నన్ను ఇంకా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారు. ఏదో నేను పృథ్వీ గారు కూతుర్ని నేను ఏం చేసినా చూస్తా, అది కాదు కదా. ఒక శ్రీలు యాక్టర్గా చేస్తున్నా, యాక్టర్ వదిలేసేయండి, ఒక ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఏ రోల్ అయినా చేస్తాను, అది మీకు నచ్చితేనే చేస్తాను నేను. అది ఇంతకుముందు ఒక బ్యానర్లో మీరు హీరోయిన్గా ఒక మూవీ అనౌన్స్ అయిందండి. ఆ మూవీ ఎక్కడ దాకా వచ్చిందండి? లేదండి, అంటే ఒక ఫిలిం రిలీజ్ అయిపోయింది, కొత్త రంగుల ప్రపంచం అని. ఇంకా కొన్ని ఫిలిమ్స్ అయిపోతున్నాయి, నెక్స్ట్ మంత్ మేబీ రిలీజ్ అవ్వచ్చు అవి. తెరచాపలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇందులో నా పాత్ర వచ్చేసి హీరో మర్దల్ క్యారెక్టర్ అండి. ఈ సినిమా ఫుల్ ఓవర్గా నేను చాలా మాస్ క్యారెక్టర్, ఒక డీ గ్లామర్ లుక్లో, ఒక మత్స్యకారుల ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి. అంటే ఇందులో మా ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, మేము మొండోళమే కాదు మొరటోళం కూడా అని. సో అది ఆడవాళ్ళకి కూడా అది వర్తిస్తుంది. ఆ క్యారెక్టర్ నాది. ఈ మూవీ వల్ల మీకు ఎలాంటి ప్లస్ అవుతుంది అనుకుంటారు? తెరచాప వల్ల ఈ మూవీ వల్ల ప్లస్ అవుతుంది అని నేను చెప్పను, మైనస్ అవుతుంది అని కూడా నేను చెప్పను. కానీ ప్రజల ఒపీనియన్ బట్టి, కానీ ఒక మంచి సినిమా తీసామండి, అది మీ ముందుకు వస్తుంది. అందులో నన్నే కాదు మా టీం అందరినీ, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ అందరూ కలిస్తేనే ఈ సినిమా అయింది. ఆ సినిమాలో నేను ఒక భాగాన్ని మాత్రమే. అండ్ ఈ సినిమా తప్పకుండా మీకు నచ్చుద్ది అనుకుంటున్నా. మీ అప్కమింగ్ సినిమాలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు ప్రెజెంట్ పిఠాపురంలో అలా మొదలైంది చంద్రమహేష్ గారి ఫిలిం ఒకటి, ప్రభుత్వ సారాయి దుకాణం నరసింహానంది గారిది, ఏక్ దివానా అని ఒక లవ్ స్టోరీ. ఈ ఫిలిమ్స్ నెక్స్ట్ అప్కమింగ్ ఉన్నాయి. ఇంకా కల్పం అని ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాం. ఇప్పటిదాకా మీరు చేసిన సినిమాలు ఏ సినిమా మీకు మంచి మైలేజ్ వచ్చింది? ఇప్పటిదాకైతే నాకు మైలేజ్ వచ్చే, అంటే నేను రికగ్నైజింగ్ యాక్టర్గా అయితే నాకు ఇంకా గుర్తింపు రాలేదండి, రావాలని కోరుకుంటున్నాను. డ్రీమ్ క్యారెక్టర్ ఏమైనా ఉందా మీకు? నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ అండి లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం. నాకు ఏదో గ్లామరస్గా ఉండాలి, ఏదో హీరోయిన్ అంటే 2 స్టెప్పులు వేసి వెళ్ళిపోవాలి అని కాకుండా దానికి ప్రాణం ఉండాలి, ఆ క్యారెక్టర్కి ఒక ప్రాణం ఉండాలి. అలాంటి రోల్స్ నేను ఎక్కువ ఇష్టపడతాను. మీరు చూడడానికి హీరోయిన్ లాగా ఉన్నారు కదా, ఎందుకు మీ విధంగా డీ గ్లామర్ రోల్స్ కాకుండా హీరోయిన్గా ఎందుకు ట్రై చేయలేకపోతున్నారు? ఇప్పుడు నేను ఇందులో హీరోయిన్గానే చేశానండి, అంటే వన్ ఆఫ్ ది హీరోయిన్. నేను చేసిన సినిమాలు అన్నింటిలో కూడా హీరోయిన్గానే చేశాను, సైడ్ క్యారెక్టర్గా నేను చేయలేదు ఇప్పటిదాకా. సైడ్ క్యారెక్టర్స్ వచ్చినా నేను చేస్తాను. హీరోకి మర్దర్ క్యారెక్టర్ అట్లా ఆ విధంగా కాకుండా ఫుల్ లెంత్ హీరోయిన్ గా మీరు అదే చెప్తున్నా కదండి, ప్రాణం ఉన్న క్యారెక్టర్లు నేను ఏదన్నా చేస్తా. దానికి లైఫ్ ఉండాలి, దానికి ఒక గుర్తింపు ఉండాలి. ఈ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోవాలి అందరూ, అరే ఈ సినిమాలో ఈ అమ్మాయి చేసిందిరా. నాకు అలాంటి రోల్సే ఇష్టం, దాని మీదనే ఎక్కువ దృష్టి పెడతాను నేను. మీరు థియేటర్ ఆర్టిస్ట్ చేశారా? లేదండి, చేయలేదు. ఫైనల్గా తెరచాప సినిమా గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? ఓకే, నా సినిమా గురించి చెప్పాలంటే అండి, ఇప్పుడు కమర్షియల్ సినిమాస్ చాలామంది చేస్తారు, వ్యవసాయం గురించి చాలామంది చేస్తారు. మా సినిమా వరకు వచ్చేసరికి ఒక మత్స్యకారుల కష్టం వాల్యూ ని రిప్రజెంట్ చేసే సినిమా ఇది. ఇప్పుడు ఏదో మనం బజార్కి వెళ్తాము, ఫిష్ మార్కెట్కి వెళ్తాము, ఒక 500 పెట్టి చేపలు కొంటాం, 100 రూపాయలు పెట్టి బేరం ఆడతాం. కానీ ఒక మత్స్యకారుడు
సముద్రంలోకి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తాడో లేదో కూడా గ్యారంటీ లేని లైఫ్స్ వాళ్ళది. అలాంటి లైఫ్లో ఎంత రిస్క్ ఉంటుంది, ఫ్యామిలీ కోసం ఎంత స్ట్రగుల్ అవుతారు, వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళకంటూ ఒక వాల్యూ దొరకాలి అనే కాన్సెప్ట్ తోటి మేము ఈ సినిమా తీసాం. సో మత్స్యకారులు అంటే ఎక్కడో బీచ్ అవతల ఉంటారు, ఎక్కడో ఉంటారు అని అనుకుంటారు, కానీ వాళ్ళకి కష్టం ఉంటుంది. అది ఎలాంటి కష్టాలు, అలా కష్టాలు వస్తే ఎలా సర్వైవ్ అవుతారు అనేది మా సినిమా చూపిస్తుంది మీకు. యాక్చువల్గా తండ్రి కూతురు ఒక సినిమాలో నటించడం చాలా అరుదుగా ఇందులో మీరు మీ ఫాదర్ ఇద్దరు కలిసి యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపించిందండి? చాలా సంతోషంగా ఉండండి. బికాజ్ నాన్న పక్కన ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ పక్కన చేయడం అనేది ఒక బ్లెస్డ్, నాన్న పక్కన చేయడం అనేది ఒక అదృష్టం. ఇంకా అది ఇందులో మీకు నాగమహేష్ గారు, రాజీవ్ కనకాల ఇలాంటి పెద్ద ఆర్టిస్ట్తో చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా గర్వంగా ఉందండి. అంత పెద్ద ఆర్టిస్టులతోటి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నా అదృష్టం అనుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. మీకు మంచి పాత్ర లభించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో అండి మచ్. సినిమా రంగం తరపున. థ్యాంక్ యూ అండి.